సరే మళ్ళీ బీసీలలో ఉన్న ఐకమత్యము ఎస్టీలలో ఎందుకు లేదంటారు? సార్ బీసీలలో ఉన్న ఐకమత్యం ఉన్న 50 మంది కూడా 30 మంది కలిసి వచ్చినా కూడా బీసీ ఉద్యమం బలంగా అవుతుంది. మేమున్నది 10 మంది. ఆ 10 మందిని కూడా విభజించి పాలిస్తున్నారు సార్ మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి, బీజేపీ పార్టీ అని చెప్పి పార్టీల పరంగా విడిపోయినాం ఆల్రెడీ. వ్యక్తిగతంగా జాతిపరంగా కలుద్దామని పిలుస్తుంటే కూడా మేము పోతే ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుందేమో, సీఎం గారి దగ్గర చెడు పేరు వస్తుందేమో, డిప్యూటీ స్పీకర్ పోతుందేమో, వచ్చే మినిస్టర్ పదవులు పోతాయేమో అని ఎక్కడో ఏదో ఒక కోణంలో ప్రతి ఒక్కరిని కూడా స్ట్రక్ చేసి పడేస్తారు. ఇది చెప్తున్నా కదా సార్, డివైడ్ అండ్ రూల్ పాలసీ, సింపుల్. విభజించి పాలిస్తున్నారు. నువ్వు పోతే నువ్వు సపోర్ట్ చేయదు. ఇది ఎట్లయిపోయిందండి సార్, ఇప్పుడు గిరిజనుల పైన జరుగుతున్న ఈ అరాచకాన్ని, ఈ దౌర్జన్యాన్ని మేము సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి అది బీఆర్ఎస్ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ ఉద్యమం అంటారు. కానీ జాతికి జరుగుతున్న నష్టాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి టాల్ లీడర్స్ ముందరకు వచ్చి సపోర్ట్ చేస్తే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము అణిచివేయగలుగుతాం సార్. ఆ శక్తి కూడా మా దగ్గర ఉంది. కాబట్టి దాన్ని గమనించి ముందరికి రావాలని కోరుకుంటున్నాం సార్ మేము కూడా. ఓకే, సరే. రాజకీయాల్లోకి ఒక కసి, మీకు జరిగిన అవమానంతో ఒక కసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. అది కూడా చిన్న వయసులోనే, ఈరోజు 24 సంవత్సరాల వయసుకే రాటు తేలిపోయారు. అంతో ఇంత కొద్దిగా డబ్బు కూడా సహకరిస్తుంది కాబట్టి రాజకీయం చేస్తున్నారు కదా. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ పట్టభద్రుడు మీరు, రాయపూర్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టభద్రుడు మీరు. సరే, మీ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఉండొచ్చు. ఈ రాజనీతి అనే దాని మీద మీకు ఎంత మాత్రం అవగాహన ఉంది? లైక్ నేను పార్లమెంటు కావచ్చు, శాసనసభ కావచ్చు, కోర్టులు, న్యాయస్థానాలు, బ్యూరోక్రసీ, వీటి మీద అంతా మీకున్న అవగాహన ఏంటి అసలుకి? సార్ నేను బీటెక్ పట్టభద్రుడిని. నేను బీటెక్లోకి పోయిన ఫస్ట్లోనే నేను పట్టం నాకు చేతిలోకి ఇవ్వలేదు. నేను నా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి 4 సంవత్సరాలు కష్టపడ్డా సార్. నేను నా రాజనీతి పైన, ఈ రాజకీయాలలో నాకు అనుభవం రావాలంటే మీరు అన్నట్టు చాలా టైం పడుతుంది. కాకపోతే నాకు జరిగిన సందర్భాలు, నాకు జరిగిన సన్నివేశాలను అన్నింటినీ నేను పరిగణనలోకి తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా సార్. మీరు నన్ను ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నాకు బ్యూరోక్రసీ పైన ఉన్న అవగాహన, నాకు కాన్స్టిట్యున్సీ పైన ఉన్న అవగాహన, పార్లమెంట్ గురించి కానీ, శాసనసభ గురించి కానీ, మన ఎమ్మెల్యేల గురించి కానీ, ఎవరి గురించి ఏది అడిగినా కూడా నా పరిగణనలో ఉన్నంత వరకు మాత్రం నేను చాలా కంఫర్టబుల్గా సమాధానం చెప్పగలుగుతాను సార్. సరే, ఓకే. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవరకొండ నియోజకవర్గం మల్లేపల్లె మండల జెడ్పీటీసీ స్థానాన్ని ఆశిస్తారు. ఎందుకంటే అక్టోబర్ 9 నోటిఫికేషన్, అక్టోబర్ 23 జెడ్పీటీసీ ఎన్నికలు అనుకుంటాను సార్. ఓకేనా? అంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మల్లేపల్లె మండలం ఎస్టీ జనరల్ అయింది, జనరల్ స్థానం అయింది కాబట్టి మీరు బరిలోకి దిగాలనుకుంటున్నారు అంటున్నారు. మరి జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారు. మీకు అసలు జెడ్పీటీసీ అంటే ఏమో తెలుసా సార్? జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే సార్, ఆ మాత్రం కూడా తెలియదు. జెడ్పీటీసీ ఆ మండలానికి ఏ విధంగా సహాయపడగలరు? ఏ విధంగా జిల్లా పరిషత్ నుంచి వచ్చే ఫండ్స్ని పబ్లిక్లో ఆ మండలం పైన, ఎంపీటీసీ పరిధిలో వచ్చే ఫండ్స్ని ఆ పబ్లిక్లో ఆ పరిధిలో ఆ మండల పరిధి పైన ఖర్చు చేయడం, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం, ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి, జిల్లా పరిషత్ నుంచి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించేది జెడ్పీటీసీ. జిల్లా పరిషత్కు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి నిధులు? గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంటాయి సార్. ఇప్పుడు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కావాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శాంక్షన్స్ చేయాలి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావాలంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి శాంక్షన్స్ చేయాలి. ఏ గ్రామంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను తెలుసుకొని పోయి జిల్లా పరిషత్లో ఇన్ఫామ్ చేసి అక్కడి నుంచి మంత్రి గారి దగ్గరకు పోయి పనులు చేయించుకోవడం పరిస్థితి జిల్లా జెడ్పీటీసీ రోల్ ప్లే అది. సో మనం ఏంటంటే సార్, జిల్లా పరిషత్ ఇప్పుడు జెడ్పీటీసీ అన్నది ఎస్టీ జనరల్ వచ్చింది కదా సార్. ఎస్టీ జనరల్ అనేది ఖరారైంది. నేను ఏ రోజు కూడా జెడ్పీటీసీ ఎస్టీ జనరల్ వస్తుంది, ఎస్టీ రిజర్వేషన్ వస్తుందని నేను ఏ రోజు ఫైట్ చేయలేదు సార్. నేను ఓసీ జనరల్ పైనే ఫైట్ చేసిన. ఈ రోజుకి నేను హ్యాపీగా లేను సార్. నేను ఎందుకు హ్యాపీగా లేనంటే, నాకు అక్కడ ఓపెన్ కేటగిరీల రిజర్వేషన్లో కొట్టాలనేది నా టార్గెట్ ఉండే. బట్ గాడ్స్ గ్రేస్ వల్ల నాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. నేను రేపు పొద్దున పోటీ చేయాలనుకొని చాలా ప్రయత్నాలు చేసి నేను 8-9 నెలల నుంచి నేను కంప్లీట్ గ్రౌండ్లో ఉన్నా సార్. మీరు ఒకసారి తెలుసుకోవచ్చు దాన్ని కూడా. 8-9 మంత్స్ నుంచి నేను కంప్లీట్ గ్రౌండ్లో ఉన్నా మొత్తం కూడా. నేను ఏ రోజు కూడా జనరల్ సీట్ పైనే ఫైట్ చేయాలని ప్రయత్నం చేసుకున్నా. సరే, నేను 100% కష్టపడాలని తయారవుతున్న రోజులలో నాకు ఒక 90% కష్టపడే అవకాశం కల్పించారు రిజర్వేషన్ ఇచ్చి. కాబట్టి నేను 100% నేను పోటీ చేయాలని అనుకున్నాను సార్. సార్, యువకులు రాజకీయంలోకి రావాలని ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్కరు పిలుపునిస్తున్నారు సార్. ఈరోజు నేను ఒక యువకుడిని, నేను ముందరికి వచ్చినా కదా, నాకు న్యాయం చేసి చూపియండి. తప్పకుండా
రేపొద్దున ప్రతి ఒక్క యువకుడు పార్టీలోకి అట్రాక్ట్ అవుతారు సార్. సార్ మీకు న్యాయం చేయాలంటే ఫస్ట్ టికెట్ మీకు రావాలి కదా. అవును సార్. అంటే మీరు ఎలక్షన్స్ బిఫోరే బీఆర్ఎస్ లోకి వచ్చారు, మీకు ముందు చాలా మంది పనిచేసినారు, సీనియర్లు కూడా ఉన్నారు ఆ వాస్తవం. పార్టీలో. మరి వాళ్ళందరినీ కావాలని మల్లేపల్లి మండల జెడ్పీటీసీ బీఫాము మీకు ఎందుకు ఇవ్వాలంటారు అసలుకి? రవీంద్ర నాయక్ ఒప్పుకుంటాడు దానికి? సార్ ఇప్పుడు నేను నాకంటే ముందు నుంచే కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళు, పార్టీల కోసం సర్వ్ చేసిన వాళ్ళు, పార్టీల కష్టపడి పార్టీని నమ్ముకున్న ఉన్న నాయకులు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. నేను ఎవరిని కూడా నొప్పించాలని అనుకోవట్లేదు సార్. కాకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. రవీందర్ కుమార్ నాయక్ గారు ఎమ్మెల్యే కాదు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని మల్లెపల్లి మండలంలో ఎవరు కాపాడిరు, ఎవరు తిరిగి ఎవరు యాక్టివ్ చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పార్టీని ఎవరైతే ఆపుతున్నారు అనేది ఒకసారి గమనించామని చెప్తున్నాం. మేమేదో వచ్చినాము చేసినాము, ఏదో షో ఆఫ్ చేసినామని చెప్పేసి మేము టికెట్ అడగట్లేదు సార్. మేమేం పారాషూట్ ల్యాండింగ్, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వర్క్ చేసుకుంటూ వచ్చినాం. మేము ప్రతి తండాకి తిరిగినాం, ప్రతి గ్రామానికి తిరిగినాం, ప్రతి అమ్మని కలిసినాం, ప్రతి అక్కని కలిసినాం, ప్రతి తల్లిని కలిసినాం, ప్రతి తండ్రిని కలిసినాం, ప్రతి యువకుని కలిసినాం సార్. ప్రతి ఒక్కరితోని కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని గ్రౌండ్ లెవెల్లో కూడా పోయి వర్క్ చేసి వచ్చినాం మేము. కాబట్టి నేను ఇట్లా వర్క్ చేసినా అని చెప్పి నా వర్క్ని చూపించి నేను అడుగుతున్నా, కానీ నేను ఏదో డబ్బుని చూపించో లేకపోతే నా షో ఆఫ్ని చూపించి నేను ఏ రోజు కూడా పార్టీకి నాకు టికెట్ ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు. అందులో యువకుణ్ణి, ఉత్సాహవంతుణ్ణి కాబట్టి నేను పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి నన్ను గెలిపించాలని చాలామంది యువకులు ఆరాట పడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకండి. నన్ను చేసే అన్యాయం నా ఒక్కరికి కాదు. ఒకవేళ నాకు టికెట్ రాలేకపోతే చేసిన అన్యాయం నా ఒక్కరికి జరిగిన అన్యాయం కాదు. అది ఎంతోమంది యువకులు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా యువకులకి నాకు న్యాయం జరిగితే ఖచ్చితంగా అన్నకు న్యాయం జరిగితే మనకు కూడా న్యాయం జరుగుతుందని ఎగ్జాంపుల్ ఆ ఊహలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసినట్టే. కాబట్టి నాకు టికెట్ కావాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఇస్తే నేను పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేస్తా. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, రవీందర్ కుమార్ గారి నమ్మకాన్ని కూడా నేను 100% గెలిపించుకొని తీసుకొచ్చే బాధ్యత నాది సార్. సార్ మీకు ఇస్తేనే బలోపేతం చేస్తారు, మీకు ఇవ్వకపోతే పార్టీని బలోపేతం చేయరా? నేను ఆ ఆస్పెక్ట్లో అనట్లేదు సార్. నాకు ఇస్తేనే అవుతుంది లేకపోతే చేయనని నేను అనట్లేదు. నాకు ఇవ్వకపోయినా సర్వసాధారణ కార్యకర్తగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కాకపోతే నాకు కాకపోయినా కూడా గెలిచే క్యాండిడేట్కి ఇవ్వండి, గెలిపించుకొని వస్తాం. కానీ సీనియర్ అని చెప్పేసి పార్టీ కోసం ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నారని చెప్పేసి లేని ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అనేది మల్లెపల్లి మండలంలో 0 స్టేజ్ నుంచి ఈరోజు మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకునే స్టేజ్కి తీసుకొచ్చింది మాలాంటి యువకులే సార్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏ సీనియర్ నాయకులు కూడా ఈ 2 సంవత్సరాలు మనకెందుకులే అని పక్కకున్నోళ్ళే. ఇప్పుడు ఏదో అవకాశం వస్తుందని చెప్పి ముందరికి వచ్చి మాకు కావాలని చెప్పి నడుస్తున్న మమ్మల్ని కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు సార్. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే వాళ్ళకి అవకాశం ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇస్లావత్ అభిషేక్ నాయక్కి పైన కేటీఆర్ గారితో, చిన్నబాస్ కేటీఆర్ గారితో మంచి సఖ్యత ఉంది. నేరుగా కలవకపోయినా ఫోన్లో మంచి ర్యాపో ఉంది. ఖచ్చితంగా ఇస్లావత్ అభిషేక్ నాయక్ వస్తుంది అంటున్నారు. ఒకవేళ సరే మీకు కేటీఆర్ గారితో ఉన్న సంబంధ బాంధవ్యాల ద్వారా ఆ పరిచయంతో టికెట్ వచ్చినా కూడా బాలు నాయకుని తట్టుకొని మీరు నిలబడగలరా అక్కడ? అసలుకి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి జెడ్పీ చైర్మన్ చేసిన అనుభవం ఉంది, సీనియర్ కదా. ఏం చేద్దంటే అతన్ని తట్టుకోగలవా అసలు? సీనియారిటీని, అతని బలాన్ని, అతని బలగాన్ని, చిన్న కుర్రాడు పాలబుగ్గల కుర్రాడు అన్నట్లున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అయితే మీరు చెప్పండి. నేను అది ఏం చేస్తావు అంటున్నా. నేను ఏం చేస్తావా సార్? 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒకసారి జెడ్పీ చైర్మన్ అయి ఉండొచ్చు, కాబోయే మినిస్టర్గా అయి ఉండొచ్చు. కానీ మేము ఎవరిని కూడా మన ముందల మర్రి చెట్టు నిలబెట్టుకొని చిన్న పిల్లల్లాగా కొట్లాడడానికి భయపడడానికి మనం సిద్ధంగా లేం సార్. అతనితో ఢీ కొడితే కేసులు పెట్టి లోపలేస్తే ఏం పరిస్థితి? ఏమవుతుంది సార్? ఏమవుతుంది? నిజంగా నేను అన్నిటికీ సిద్ధమయ్యే కదా సార్ రాజకీయంలోకి వచ్చిన. నేను ఏ రోజైతే తండ్రి నిన్నేదో మంచి భవిష్యత్తు చూడాలి సార్, నేను ఏ రోజైతే ఎన్ఐటీని వదిలేసిన, ప్యాకేజ్ వచ్చిన, నా జాబ్ని వదిలేసి నేను ఏ రోజైతే రాజకీయంలోకి వచ్చినానో ఆ రోజే నేను నా లైఫ్ని రిస్క్లో పెట్టేసిన సార్. కంప్లీట్గా రిస్క్లో పెట్టేసిన. నేను ఏ రోజు కూడా నేను ఒక కంఫర్టబుల్ జోన్లో బతకట్లేను సార్. ఇప్పటికి కూడా నేను చేసే కార్యక్రమాలు నాకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా నాకు తెలుసు. నాకు ఎక్కడ ఎవరు వచ్చి యాంటీ చేశారు అనేది కూడా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని కూడా ఓవర్కమ్ చేసి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసమే నా ప్రయత్నం సార్. ఇది సాధించగలను అనే నమ్మకం మీకు చిన్నతనం నుంచి ఎక్కువ? నేనే సాధించగలను నమ్మకం ఉందంట. ఎట్లా వచ్చింది అది నమ్మకం? సార్ అది నమ్మకం కంటే ఎక్కువ మొండితనం సార్ నాది. నేను చిన్నప్పటి నుంచి కూడా
మా తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా నేను వినకపోయింది. మా నాన్న ఒక విధంగా హెయిర్ కట్ చేపియమంటే నేను ఇంకో విధంగా హెయిర్ కట్ చేపిస్తుండే. ఆ. ఇంకో విధంగా పాయింట్ వేసుకోమంటే నేను ఇంకో విధంగా పాయింట్ వేసుకుంటుండే. మీ నాన్న చక్కగా కింది వరకు వేసుకుంటే నువ్వు చించుకొని మధ్యలో ఇప్పుడు మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా డీసెంట్ ఉండాలనే చూస్తాడు. నాకు అట్లా లేకుండే సార్. చిన్నప్పుడు నేను కూడా అందరి యువకుల లాగానే టాన్ జీన్స్లు వేసుకోవాలి, హెయిర్ స్టైల్ స్పైక్స్ లేపాలి, అది ఇది అని చాలా ఆశలు ఉండే సార్ నాకు కూడా. ఇప్పుడు కూడా చిన్న కుర్రాడే 24 వయసు, 24 సంవత్సరాలే కదా సార్ నా వయసు చిన్నది, నా అనుభవం చాలా పెద్దది. ఓకే. నా వయసు చాలా చిన్నది మీరు అన్నట్టే, కాకపోతే నా అనుభవం చాలా పెద్దది సార్. నేను పొద్దున్న లేసి గ్రౌండ్ పైన ఉన్నా. గ్రౌండ్ పైన ఉండడం వల్ల నాకు అనుభవం చాలా ఎక్కువ వచ్చింది సార్. కాబట్టి నాకు నా ధైర్యం ఏంటంటే సార్, నా సంకల్పమే నా బలం. నా బల సంకల్పంతోనే నేను ముందరకు వస్తున్నా. నేను ద ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఇన్ మై ఫ్యామిలీ నేనే సార్. నా తల్లి, నా తండ్రి అందరూ కూడా ప్రశాంతమైన జీవితం కోరుకునే వాళ్ళే. నేను ఒక్కడిని మాత్రమే. రాజకీయం అనేది మీకు ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. అదొక పిచ్చి అనుకోవచ్చు, వ్యసనం అనుకోవచ్చు, ఇంకేం మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోండి సార్. కాకపోతే నేను ద ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. నేను ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ అవ్వాలని వచ్చిన సార్. నేను ఒక బాట వేసుకొని నేనే నడుచుకుంటా, నేనే పడుకుంటా, నేనే ఉరుక్కుంటా ప్రయత్నం చేసుకుంటూ పోయినా సార్. ఈరోజు మల్లెపల్లి మండలంలో అభిషేక్ నాయక్ అనే పేరు చర్చలకు వచ్చిందంటే దీని వెనకాల నా కష్టం చాలా ఉంది సార్. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినా సార్. ఎందుకు? నైట్ పూట 4 గంటలకి మెలకు వచ్చి సడన్గా మెలకు వచ్చి లేస్తా సార్. నా అంబిషన్ నాకు గుర్తొచ్చి డాక్టర్తో చూపించుకోవాల్సింది. నేను నా నిద్ర రాకపోవడం ప్రాబ్లం అంటలేను సార్. నేను నా అంబిషన్ చాలా పెద్దది కాబట్టి దానికోసం వర్క్ చేయాలనే ఆలోచనలు నా మైండ్లో తిరగడం వల్ల నైట్ పూట 3-4 గంటలకు కూడా లేచి ఆలోచనలు చేసి కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో కష్టపడి రేపు పొద్దున్న లేసే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ లీడర్తో ఎట్లా ఉండాలి, ఏ కార్యకర్తతో ఎట్లా ఉండాలి, ఏ జనాలతో ఎట్లా మాట్లాడాలని ప్రీ ప్లాన్డ్ రాజకీయం చేస్తున్నాను సార్ నేను ప్రతిదీ కూడా. రేపు పొద్దున ఏం జరగాలో కూడా ఈ రోజే నేను డిసైడ్ చేసుకొని పోతా సార్ కాన్స్టిట్యున్సీకి పోతే. అట్లా ప్లాన్ చేసుకొని రాజకీయం చేసినా కాబట్టే ఈరోజు చర్చల అభిషేక్ నాయక్ అనే పేరు బయటకు వచ్చింది సార్.